హలో అండి. నేను మీ నాగప్రశాంత్. ఈరోజు మనం ఒక రీల్ అంటే వీడియో చూసాం. 'రామ్ చరణ్' గారు పాపతో తన పుట్టిన పాపతో కార్‌లోంచి దిగి హాస్పిటల్ లోపలికెళ్తుంటే జనాలు తొక్కిసలాట. అసలు మనకేమైందండి ఈ ఆడియన్స్‌కి? ఇప్పుడు ఈ వీడియో కొంతమంది ఎవరైతే ఫ్యాన్స్ చూస్తారో ఖచ్చితంగా కొంతమందుంటారు కామెంట్ సెక్షన్‌లో ఎవడ్రా నువ్వు మాకు చెప్పేదేంట్రా అని ఉంటారు. ఆల్రెడీ 'అల్లు అర్జున్' విషయంలో అయిందా? 'అల్లు అర్జున్' అక్కడ సినిమాకొచ్చినప్పుడు 'పుష్ప 2' రిలీజ్ అప్పుడు వచ్చి తొక్కిసలాట ఒక అమ్మ, కొడుకు చనిపోయారా? ఎందుకండి? ఇప్పుడు ఆ పాపకి ఇప్పుడు 'రామ్ చరణ్' ఉన్నాడు. పాప చిన్న పాప. ఆ పాప తను కాలు జారి పడిపోయి పాపకేమన్నా అయితే? ఈ రోజుల్లో మనుషులు ఎంత సెల్ఫిష్‌గా ఉన్నారంటే తొక్కిసలాటలో కావాలని తొక్కేసేవాళ్ళు కొంతమంది గూడా ఉన్నారు. తొక్కిన వాడు, చంపిన వాడికి ఒకళ్ళు సరే కావాల్సిన కాకపోయినా పొరపాటున బై మిస్టేక్‌గా తొక్కినా కూడా చనిపోయినా గాన తొక్కిన వాళ్ళకి శిక్షలు పడవు. వాడిని కనిపెట్టడం చాలా కష్టం. అసలు ప్రాణాల విలువ తెలుసా అండి? ఎందుకు ఇప్పుడు సెలబ్రిటీ అయ్యారు గదా! వాళ్ళంతా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కదా! మనం వాళ్ళ దగ్గర నుంచి చూసి మనం సెలబ్రిటీ ఎలా అవ్వాలో మనం అది చూసి నేర్చుకోవాలా? వాళ్ళతో సెల్ఫీ దిగితే చాలా? ఇప్పుడు ఒక సెలబ్రిటీని మనం కలిసినప్పుడు, చూసినప్పుడు వాళ్ళ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు తీసుకుంటే చాలా? రేపొద్దున మనం సెలబ్రిటీ ఎలా అవ్వాలి? మనం మనం జనాలు మన కోసం అలాగా వ్యక్తి పూజ ఏంటండి? ఇప్పుడు అక్కడ ఏమైనా అయితే తొక్కిసలాటలో ఇప్పుడు అక్కడ ఈవెన్ ఫ్యాన్సే కాదు. ఈవెన్ అక్కడ కొంతమంది మీడియా వాళ్ళు గూడా ఒకళ్ళిద్దరు కెమెరా పట్టుకొని మీరు వీడియో చూడండి. మీరు చాలా మంది రీల్స్ ఆల్రెడీ చూసే ఉంటారు. దీని మీద చాలా పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చాలా మంది తప్పులున్నాయి. ఇప్పుడు 'రామ్ చరణ్' అక్కడ చేయాలి ఇప్పుడు లక్కీగా ఎవరికేం అవ్వలేదు. ఏమన్నా అయితే 'రామ్ చరణ్' అంటారా? అందరూ ఏమంటారు 'రామ్ చరణ్' ఎందుకొచ్చాడు? 'రామ్ చరణ్' కార్‌లో కూర్చొని ఉండాల్సింది. పాపగాని తీసుకురాకుండా ఉండాల్సింది. ముందే పోలీసులు బ్యారికేడ్‌లు పెట్టాల్సింది. పోలీస్ ప్రొటెక్షన్ అరే! ఫస్ట్ మన సంగతేంది? మన చేతుల్లో ఉన్నదేంటి? మన చేతుల్లో ఉన్నదేంటి? ఒక సెలబ్రిటీ వస్తున్నాడు. పాపతో వస్తున్నాడు. మనమే ఒక బ్యారికేడ్‌లో ఉండాలి గదా! ఏమన్నా అయితే ఇప్పుడు మన సెలబ్రిటీ మనం ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నవాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారో ఆయనతో ఫోటోలు తీసుకునే టైం బదులు అక్కడ ఆళ్ళని కాపాడితే వాళ్ళు లోపలికి సేఫ్‌గా ఎళ్ళిపోతారు గదా! ఎలాగో అక్కడ కెమెరాలున్నాయి, టీవీలున్నాయి. ఇదిగో పలానా చోట రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ తీసుకెళ్తుంటే ఫ్యాన్సే కాపాడారు. ఫ్యాన్స్ అడ్డంగా నిలిచినారు. నీ ఫోటోలు ఎలాగో టీవీలో పడతాయి గదా! ఏంటండి ఇలా అయిపోయాం మనము? ఇంత వ్యక్తి పూజ. లక్కీగా ఎవరికేం కాలేదండి. ఇప్పుడు పాప ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏమన్నా అయ్యుంటే మనందరూ గవర్నమెంట్‌ని వాళ్ళని ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ వీళ్ళని శిక్షించడం కరెక్టా? తప్పే కదా! కరెక్టే కదా! ఎందుకు? 'రామ్ చరణ్' విషయంలో జరిగింది. అంతకుముందు ఇప్పుడు ఒక 'రామ్ పోతినేని' అని ఒక సినిమా తీశాడు. ఇది లేటెస్ట్‌గా వచ్చిన సినిమా. 'ఆంధ్ర కింగ్ తాలూకా.' ఒక ఫ్యాన్ అంటే ఒక ఫ్యాన్ ఎందుకవుతాడు? ఒక సెలబ్రిటీ ఒక ఫ్యాన్ ఎందుకవుతాడు? ఆహ్, అద్ తన జీవితం మారిపోద్ది. తన జీవితం సెలబ్రిటీ తన జీవితాన్ని మార్చేస్తాడు చిన్నప్పటి నుంచి. ఆ సినిమాలో ఉన్న స్టోరీ రియల్ ఫ్యాన్. అందుకు తను ఫ్యాన్ అవుతాడు. ఆ సెలబ్రిటీకి. ఆ సెలబ్రిటీ ఉన్నంత కాలం నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం నేను ఆ సెలబ్రిటీ ఫ్యాన్‌గా ఉండి, ఆ సెలబ్రిటీకి ఏమైనా అడ్డంకులు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. అనేసి సెలబ్రిటీకి ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ఉండిపోతాడతను. ఎన్నో త్యాగాలు చేసి ఈవెన్ తన పెళ్ళిని త్యాగం చేసి, తను సంపాదించిన 3,00,00,000 త్యాగం చేసి, అది సినిమా స్టోరీ అయినా గాని, ఒక ఫ్యాన్ అంటే అలా ఉన్నారనుకోండి, సెలబ్రిటీసు చాలా కష్టపడతారు మీకోసం, మన కోసం. నాకు కూడా నేను సినిమా పిచ్చోడిని. 'సలార్' సినిమా 36 సార్లు చూసాను. 'ప్రభాస్' ఫ్యాన్ అని కాదు. నాకు సినిమా నచ్చింది. సినిమా పిచ్చోడిని. అలానే 'ప్రభాస్' కనపడంగానే పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోతామా డార్లింగ్. వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రెషర్‌లో ఉంటారు. చాలా చాలా కష్టాల్లో ఉంటారు. పేరు, డబ్బులు, వందల కోట్లు, వేల కోట్ల ఆస్తులుంటాయి. చాలా ప్రెషర్‌లో ఉంటారు. ఆ ప్రెషర్‌లో పొరపాటున ఏమన్నా అయితే సరే వాళ్ళకేం కాలేదు. 'రామ్ చరణ్‌కి', 'రామ్ చరణ్' కూతురికేం కాలేదు. లక్కీగా ఎవరికేం కాలేదు. మీకెవరికన్నా అయితే పొరపాటున వాడికొచ్చి కోపంగా అయ్యో పాపం అన్నా గాని తప్పడతారు. అసలు 'రామ్ చరణ్' ఎందుకొచ్చాడనేసి తప్పడతారు. లేదా 'రామ్ చరణ్' కోపమొచ్చి మీ వల్ల తప్పయిందనేసి అన్నా గూడా 'రామ్ చరణ్‌ని' కోప్పడతారు. అదే గదా! అయింది. ఇప్పుడు 'అల్లు అర్జున్' విషయంలో అదే అయింది. నాకర్థం గాదు. అన్ని 'చిరంజీవి' ఫ్యామిలీకి జరుగుతాయేంటండి వెరైటీగా? అసలు నేను బేసిక్‌గా సెలబ్రిటీస్ గురించి గాని, దేవుడి గురించి, కులాల గురించి అసలు వీడియోలు చేయకూడదనుకుంటాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అసలు మనం పబ్లిక్ మన సివిక్ సెన్స్ ఏది అసల? అరే ఏమైద్ది ఇప్పుడు సెల్ఫీ దిగకపోతే ఏమైద్ది 'రామ్ చరణ్‌తో' ఇప్పుడు సపోజ్ అక్కడ సెల్ఫీ తీసుకున్నారు మీరు. అక్కడ చాలా మంది సెల్ఫీలు తీసుకుంటున్నారా? 'రామ్ చరణ్‌ని' తోసేస్తున్నారు, నెట్టేస్తున్నారా? చేతుల్లో పాప ఉందా చిన్న పాప? పొరపాటున ఏదో ఒకటి జరిగింది. మీరప్పుడు గర్వంగా చెప్పుకుంటారా? అదిగోరా పలానా చోట చచ్చిపోయిన చోట నేను సెల్ఫీ తీసుకున్నాను అని చెప్పుకుంటారా? అక్కడ నేను ఉన్నప్పుడు సెల్ఫీ తీసుకున్న రోజు అక్కడ ఒకళ్ళు చచ్చిపోయార్రా, ఇద్దరు చచ్చిపోయారని చెప్పుకుంటారా గర్వంగా మీరు? ఏంటండి అది?
నేను ఒక ఫ్యాన్నే, నేను సినిమా పిచ్చోడినే. అలా అనేసి నేను చూసి నేర్చుకుంటాను గానీ, ఇప్పుడు ఇప్పుడు ఒక 'రామ్ చరణ్‌గా అవ్వడం గానీ, ఒక మెగాస్టార్‌లాగా అవ్వడం గానీ ఈజీయా అండి? ఆ స్టేజ్‌కెళ్లారంటే? మనదేముంది ఆళ్ళు దారిలో ఎళ్తా ఉంటే వాళ్ళు రోజుకి వేల మందిని కలుస్తా ఉంటారు. సెల్ఫీలు దిగేవాళ్ళు ఈజీ గదా! వాళ్ళతో సెల్ఫీలు దిగడం ఈజీ గానీ, వాళ్ళలాగా అవ్వడం కష్టం. రాముడైనా, కృష్ణుడైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారు కొంచెం గుర్తిద్దామా మిత్రమా. వాళ్ళలాగా మనం ఎలా అవ్వాలి? ఫస్ట్ మన డిసిప్లిన్, డీసెన్సీ, ఆల్రెడీ సివిక్ సెన్స్ ఇండియన్ క్రౌడ్ ఇలా ఉంటదిరా, ఇండియన్ క్రౌడ్ ఇంత గలీజ్‌గా ఉంటారనేసి ప్రపంచం మొత్తంగా చాలా నెగెటివ్ పేరుంది. ఈవెన్ కొన్ని కొన్ని రెస్టారెంట్స్‌లో కొన్ని కొన్ని దేశాల్లో అయితే అసలు ఇండియన్ పీపుల్‌ని రానివ్వరు. మనల్ని మడ్డీ పీపుల్ అంటారు. మనం గబ్బు కొడతాం అని అంటారు మనల్ని. మన సివిక్ సెన్స్ అలా ఉంది. మళ్ళీ ఆల్రెడీ ఎన్ని ఎగ్జాంపుల్స్ మొన్న చాలా కుంభమేళాలో తొక్కిసలాట్లు, గుడుల్లో తొక్కిసలాట్లు. అంతమంది చచ్చిపోతున్నారు. తొక్కిసలాట్లు. తొక్కినోళ్ళు కావాలని తొక్కినోళ్ళు సేఫ్‌గా బతికి పారిపోతున్నారు. తెలియక తొక్కినోళ్ళు కూడా వాళ్ళకి ఆళ్ళ కింద తొక్కి చచ్చిపోయారని తెలిసినా కూడా వాళ్ళకి శిక్షలు పడవు. అరే ఏంటి? ఆల్రెడీ మనకు జనాభా ఎక్కువ. ఎక్కడికెళ్ళినా గాని జనాలే కనిపిస్తా ఉంటారు. అలాంటిది సెలబ్రిటీ హాస్పిటల్‌కి డార్లింగ్, హాస్పిటల్‌కి ఏదో సినిమాకి చూడడానికి కూడా రావడం, ఏదైనా మాల్‌కి ఇనాగరేషన్ అలా కాదు. హాస్పిటల్ దగ్గర కూడానా? ఖచ్చితంగా మనది తప్పు కాదంటాం ఫాన్స్. సెలబ్రిటీ తప్పడతాము, పోలీసులు తప్పడతాము, బందోబస్తు లేదు, బాడీ బిల్డర్స్ లేరు. ఆ రామ్ చరణ్ అలా ఒక్కడే ఎలా వచ్చేస్తాడు? ఒక్క బాడీ గార్డ్‌తోని ఎలా వచ్చేస్తారు? అది పాపని తీసుకొని ఆ టైంలో ఎందుకు వచ్చాడనేసి మనం వాళ్ళని తిడతాం. అరే మనకి ఉండాలి కదా డార్లింగ్ మామ. ఈ వీడియోకి కోపం రావచ్చు నా మీద. నేను మన గురించి చెప్తున్నాను. వాళ్ళకేమైనా అయిందనుకోండి మనల్ని కొడతారు. ఫాన్స్ మనల్ని కొడతారు కుక్కని కొట్టినట్టు. రేపొద్దున మనకి ఫంక్షన్ ఈవెంట్స్‌కి మనల్ని రానివ్వరు. మనకు అడ్డుపడతా ఉంటారు. మనల్ని తిడతా ఉంటారు. ప్రతి స్టేటు, ప్రతి దేశం మన ఇండియన్ తెలుగు ఫాన్స్‌ని తిడతా ఉంటారు. ఇప్పుడు కొంతమంది వేరే ఫాన్స్ అంటారు. వాళ్ళ ఫాన్స్, వీళ్ళ ఫాన్స్ చూడరా వీళ్ళ ఫాన్స్ ఎలా చేస్తున్నారో, వీళ్ళ ఫాన్స్ వీళ్ళు పద్దాక ఆ ఫ్యామిలీకి వీళ్ళ ఫాన్సే జరుగుతా ఉంటది అనేసి మళ్ళీ ఈ ఫ్యాన్ వార్‌లు మొదలైపోతాయి. మీమ్స్, ఫ్యామిలీ వార్‌లు అర్రే! మనం గూడా ఆ రేంజ్‌కెళ్ళాలంటే మనం ఏం చేయాలో ఆలోచిద్దాం డార్లింగ్. ఇప్పుడు మనం ఆలోచించింది మనం అవుతాం. మనం ఏదైతే మనం ఇప్పుడు ఉన్నామో మనం ఆలోచించిన దాన్ని బట్టే మన బ్రతుకుంటది. సెల్ఫీ ఏమైద్ది డార్లింగ్ సెల్ఫీ తీసుకోకపోతే? అక్కడుండి మన పాపని కాపాడదాం. రామ్ చరణ్‌ని కాపాడదాం. లేకపోతే ఏమైనా సెలబ్రిటీ ఆ కష్టంలో ఉంటే ఇప్పుడు ఈవెన్ ఆ హీరోయిన్ 'దండోర' సినిమా దానికి ముందు శివాజీ గారు ఆ టాపిక్ చెప్పినప్పుడు ఆ హీరోయిన్ పేరు నాకు గుర్తు రావట్లేదు. తను ఒక మాల్ లాంచ్‌కో దేనికో వచ్చింది. ఆ హీరోయిన్ మీద ఏంది జనాలు? ఏంది డార్లింగ్ ఏమైంది మామ మనకి? ఏంటి? సరే అప్పుడేంటి ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అమ్మాయి వచ్చింది అందంగా ఉంటది. చిన్న చిన్న బట్టలేసుకుంది లాగారు అనుకోవచ్చు. ఇప్పుడొచ్చింది 'రామ్ చరణ్' మగవాడు ఏంటిది? ఆ పాపకేమైనా అయ్యుంటే డార్లింగ్ సఫకేటింగ్ చిన్న పిల్లలకి సరిగ్గా గాలి గూడా ఆడదు. ఆ తోపుల ఆటకి 'రామ్ చరణ్' పాపని గట్టిగా పట్టుకున్నప్పుడు, తోస్తున్నప్పుడు ఆ పాపకేమన్నా అయ్యుంటే? ఆ పిల్లకి చోకింగ్ అయిపోయి ఉంటే, గాలి ఆడకపోయుంటే? అరే డార్లింగ్ మనం ఎటెళ్తున్నాం డార్లింగ్ సొసైటీకి, యాస్ ఎ ఫాన్స్‌కి, యాస్ ఎ యూత్ అసలు ఇప్పుడు మనకి పాలిటిక్స్‌లో మన నరేంద్ర మోడీ ఎందుకు అమెరికాకి కూడా తలెందుకు వంచలేదు మనోడు? అమెరికా వాడు ఒక టైమ్ లిమిట్ పెట్టి నేను నీకు 500% టాక్స్ ఏస్తానురా. నువ్వు నాకు ఫోన్ చేయాలి ఫ్రైడేలోపు అన్నప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు ఫోన్ చేయలేదు? మన యూత్‌ని జూసి, మనకున్న జనాభాను జూసి, మన యూత్‌కున్న పవరు, మన యూత్ ఉంది. మనకి ఉద్యోగస్తులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. టాలెంట్ ఉంది. వీళ్ళని చూసి తల ఉంచలేదు వాళ్ళెవరు. అలాంటి యూత్ మనం ఎటెళ్తున్నాం డార్లింగ్? ప్రపంచాన్ని మనం మన దేశాన్ని ప్రపంచానికి ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి? మనం ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం డార్లింగ్స్? ఈ రీల్ నేను కోపంతో చేయట్లేదు. బాధతో చేస్తున్నా. నిజంగా చాలా బాధతో చేస్తున్నాను నేను ఈ వీడియో. ఇది నా ఛానెల్‌లో ఇది 4 వీడియోనో, మూడో వీడియోనో నాకు తెలీదు. ఇది బాధతో చేస్తున్న వీడియో డార్లింగ్. మనం ఎటెళ్తున్నాం డార్లింగ్? ప్లీజ్ డార్లింగ్ ఎవరైతే ఉన్నారో డార్లింగ్ మీ అందరికి ఫ్యాన్స్ అందరికి డార్లింగ్ చూడండి మీకు అభిమానం అనేది అదృష్టం డార్లింగ్. ఎవరైతే సెలబ్రిటీస్ అభిమానం పొందుతారో, అభిమానులను గెలుచుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు. 'రామ్ చరణ్' గాని, 'అల్లు అర్జున్' గాని, 'మహేష్ బాబు' గాని, 'ప్రభాస్' గాని ఎవరైనా గాని, 'రాజమౌళి' అయినా గాని, 'సుకుమార్' అయినా గాని వాళ్ళు అదృష్టవంతులు. మన మనసులు మన 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 ప్రేమ గెలుచుకున్నందుకు వాళ్ళు అదృష్టవంతులు. అలాంటిది మనం ఎలా బిహేవ్ చేయాలి? ఇలాగా కొన్ని పదాలు వాడాలని గాని మీ మనోభావాలు దెబ్బతింటాయి డార్లింగ్. మీకు స్ట్రైక్ అవ్వాలి, మీకు ట్రిగ్గర్ అవ్వాలంటే కొన్ని పదాలు వాడొచ్చు ఈజీగా. మీ మనోభావాలు దెబ్బతింటే నేను చెప్పే మ్యాటర్ మర్చిపోతారు. ఆ పాయింట్ పట్టుకుంటారు. బెల్ కొట్టారు. సో ప్లీజ్ మేక్ సెన్స్ డార్లింగ్. లవ్ యూ. మీ నాగప్రశాంత్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.